యూదా బాలుణ్ణి ఇలా గుర్తు చేస్తా. దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానములో శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, హేళనైనా, దూషణైనా నమ్మకంగా నీవు పనిచేస్తే ఒక రోజున దానిని ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని లేఖనం చెప్పింది. దానియేలు నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం పొంది పరాయి దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. కారణం దేవుని కొరకు నిలబడ్డాడు. నేను ముగిస్తూ ఉన్నా, నీవు దేవుని కొరకు నిలబడగలుగుతావా? దేవుని కొరకు నిలబడితే గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. దానియేలు జీవితంలో మరెన్నో ఆశ్చర్యకరమైన సంగతులు మనకు కనిపిస్తాయి. 1వ అధ్యాయంలో ఒక మచ్చుతునక దానియేలు ప్రదంతుల శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడు, అంత శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. తన ముందు ఆఫర్స్ వచ్చాయి. నీవు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళటానికంటే ముందుగా ఎన్నో ఆఫర్స్ నీవు రిజెక్ట్ చేయాలి. ఎంతోమంది నీ వెంటబడతారు, ఎంతోమంది నేను ట్రాక్ తప్పించడానికి ప్రయత్నిస్తారు, ఎంతోమంది నీ గురిని తప్పించడానికి ప్రయత్నిస్తారు. ఆ మార్గంలో సంపూర్ణంగా నీవు సాగాలి అంటే దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నిలబడ్డాలి. నీ ముందు ఎర చూపించేవాళ్ళు, నేను గాలం వేసి లాగేవాళ్ళు, నేను వెనకలు లాగేవాళ్ళు, నీ స్నేహితులు కొన్ని సందర్భాలలో, నీ ఇంటి వారు కొన్ని సందర్భాల్లో, నువ్వు కొన్ని సందర్భాల్లో నీ గర్వం, నీ అతిశయం కొన్ని సందర్భాల్లో నిన్ను పతనం వైపు నడిపించకుండా జాగ్రత్త పడమని నేను ప్రభువును బట్టి మనం చేస్తున్నాను. దానియేలు మిగిలిన వాళ్ళు మంచి భోజనం తిన్నారు, మంచి మద్యం తాగారు, కానీ దానియేలు వాటి జోలుకు వెళ్ళలా. దేవుని కొరకు పవిత్రంగా నిలబడ్డాడు.